అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. కాగా రేపు జరగనున్న ఏఐసీ సమావేశానికి ఖార్గే హాజరు కానున్నారు. అనంతరం పీసీసీ సర్వసభ్య సమావేశం కానున్నారు. అలాగే రేపు సాయంత్రం పార్టీ క్షేత్రస్థాయి నేతలతో మల్లికార్జున ఖార్గే సమావేశం అవ్వనున్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ కెప్టెన్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేశారు. 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్లు, డబుల్ సెంచరీ సాధించారు. టెస్టుల్లో గిల్కు ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ క్రమంలోనే గిల్ ఓ భారీ రికార్డు సృష్టించారు. ఇంగ్లాండ్లో అత్యధిక స్కోర్ చేసిన టీమిండియా కెప్టెన్గా నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు అజహరుద్దీన్ పేరిట ఉండేది. అజహరుద్దీన్ 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో 179 పరుగులు చేశాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్ గాను గిల్ నిలిచారు. 2016లో కోహ్లీ వెస్టిండీస్పై సరిగ్గా 200 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చీనా దేశాలలో శతకం చేసిన తొలి ఆసియా కెప్టెన్ గాను గిల్ ఘనత సాధించాడు. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన 6వ భారత కెప్టెన్ గాను నిలిచారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని తెలుగు గంగా కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్లో టిఫిన్ సమయంలో జెర్రీ ప్రత్యక్షమైంది. కలుషిత ఆహారం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తినిన విద్యార్థులు యోషన, జ్యోత్స్న, కుమారి అనే బాలికలకు వాంతులయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని వెంటనే శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో టిఫిన్లో జెర్రీ కనిపించడంతో ఆహార నాణ్యతపై తీవ్రమైన అనుమానాలు తలెత్తాయి. ఈ ఘటనపై తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల బాధ్యత కలిగి ఉన్న అధికారులు తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర IIIT వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. పారిశుద్ధ్య కార్మికులుగా నిధులు నిర్వర్తించే సుమారు 150 మంది కార్మికులు కళాశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు. 2 నెలల నుండి ఫస్ట్ మ్యాన్ కంపెనీ జీతాలు ఇవ్వడం లేదని విధులను బహిష్కరించి బైఠాయించారు. 8 వీడీఏలు ఇవ్వకుండా నిలిపివేశారని ఆందోళన చేపట్టారు. కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా, కార్మిక జీవో ప్రకారం జీతాలు సరిగ్గా ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతి నెల మాకు చెప్పడం జరుగుతుంది. జీతాలు 5-10 తారీఖు దాకా ఇస్తామని ఇవ్వకుండా ప్రతి నెల 31, 32 తారీఖుకే జీతాలు ఇస్తారు. వీడే డబ్బులు మాత్రం ప్రతిసారి
ప్రతి నెల గత 4 సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుంది, ఇవ్వట్లేదు. ప్రతిసారి ఆ కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క ఆఫీసర్ వస్తున్నారు, ప్రతాప్ రెడ్డి కానీ మయూర్ కానీ వీళ్ళు వచ్చి ఇక్కడ రాతపూర్వకంగా కూడా రాసిస్తున్నారు, వీడియో పూర్వకంగా కూడా మాకు న్యూస్ రాసిస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఈ రోజు వేసేస్తామంటారు కానీ ఇవ్వట్లేదు. ఈ రోజు కూడా రోడ్ మీద వచ్చే కారణం కూడా ప్రతాప్ రెడ్డి మయూర్ ఫస్ట్ మ్యాన్ కంపెనీ. కాబట్టి వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా ఈ మా IIIT హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్ కానీ మళ్ళీ వీసీ సార్ కానీ వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పగలరని మేము కోరుకుంటున్నాం సార్. సివిల్ విధానం నేపథ్యంలో సిపిఐ మహిళా నేత సక్రీభాయ్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించడంపై సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధితుల తరపున మాట్లాడేందుకు ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చింది. అయితే సెక్టార్ ఎస్ఐ సాయికృష్ణ ఆమెతో దురుసుగా ప్రవర్తించి ఫోన్ లాక్కొని స్టేషన్లో కూర్చోబెట్టినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న సేవాలాల్ బంజారా సంఘం నేతలు వెంటనే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులపై నినాదాలు చేస్తూ ఎస్ఐ సాయికృష్ణను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సస్పెండ్ చేయాలి వెంటనే ముందుగాల. ఎందుకంటే అక్కడున్న సింగరేణి కాలనీ గిరిజన అమాయకులు అందరూ వారి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వారి ప్రైవేట్ పంచాయతీలు, భార్యాభర్తలు కొట్లాడుకున్న పంచాయతీలు, ల్యాండ్ పంచాయతీలు, డబ్బుల పంచాయతీలు సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ అబ్బాయికి సపోర్ట్ గా ఒక ప్రైవేట్ అబ్బాయి ఈ ఎస్ఐ సార్కి ఒక ప్రైవేట్ అబ్బాయి రామ్ అనే అబ్బాయి ఆయన ఫోను ఎస్ఐ సాయికృష్ణ సార్ ఫోన్ డేటా తీస్తే అన్ని ఎవిడెన్స్ వస్తుంది. ఇక్కడ పొద్దున ఒక సివిల్ సెటిల్మెంట్ అవుతుంటే సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవద్దు సార్, ఇది కరెక్ట్ కాదని అడ్డుపడితే ఒక మహిళా లీడర్, సిపిఐ పార్టీ లీడరు, సేవలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె వచ్చి వారి అక్రమాలకు అడ్డుపడితే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టి పొద్దు నుంచి ఇప్పటివరకు కూర్చోబెట్టి వారి ఫోన్ని బలవంతంగా లాక్కున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? సిపి సార్ న్యాయం చేయాలి, సిపి సార్ మాకు న్యాయం చేయాలి, ఎస్ఐ సాయికృష్ణని సస్పెండ్ చేయాలి. డీసీపీ 3 రోజులకెళ్ళి లావాదేవీ శివలాల్ అనేది మా అల్లుడు అన్న కొడుకు ఒక మైకల్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి, 1,50,000 రూపాయలు ఇవ్వాలి. మైకల్ కొడుకు పేరు మీద పేపర్ రాపించి ఉన్నాడు. ఆ మైకల్ జైలుకు పోయినప్పుడు కొడుకు పేరు రాపిస్తే పైసలు ఇవ్వని గత 4 రోజులకి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే బాబు మీ నాయన వీళ్ళు పైసలు ఇచ్చేస్తాను, నేను ఇగో పైసలు నా దగ్గర ఉంది, నేను పైసలు ఏమి ఇవ్వాలంటలేను, కానీ మీ నాయన ఇచ్చిండు, మీ నాయన సిగ్నేచర్ ఉంది అదే. అయితే చెప్పడానికి అని చెప్పి 3 రోజులు తరతారమంటే ఈ రోజు వచ్చినాం. వచ్చేటప్పటికి ఆ పిల్లగాడి మీద కేసు పెడతా అంటే సార్ ఆయన పైసలు పెట్టుకొని ఉన్నాడు కదా, ఏ విధంగా కేసు పెడతావు అని చెప్తే అసలు నువ్వు ఎవరు చేయాలన్నాడు. సార్ ఎవరైనా ఎందుకు మాట్లాడుతారు, మంచిగా మాట్లాడండి అని చెప్పేసి ఏకి అని ఎందుకు మాట్లాడరాడు, నువ్వు ఏం చేస్తావు ఏంటంటే సార్ ఇది సివిల్ మ్యాటర్, మీకు సంబంధం లేని విషయము, ఆ బాబు పైసలు ఇయ్యానని చెప్తే కేసు పెట్టండి, నేను సహకరిస్తా, కానీ ఆయన పైసలు తెచ్చిండు, నీ ముందర ఒక టేబుల్ మీద పెట్టేస్తా, ఆ బాబుని ఎవరికి పైసలు రావాలి అది తీసుకోమని. అసలు నీకేం సంబంధమే, నువ్వు ఎవరితివే, ఎందుకు మాట్లాడదా, ఇట్లా డిపార్ట్మెంట్లో మాట్లాడద్దండి సార్ మంచిగా. ఈ రోజు నీకు ఎట్టు పరిచయం రిమాండ్కి పంపిస్తా, నీకు పంపివద్దావు, ఎవ్వరు వచ్చి ఏం పీక్కుంటారు కానీ ఇట్లా ఎంటికలు వీకి లోపలేసి దీన్ని గుంజాలి, ఇలా చేయబట్టి గుంజి రూమ్లో కూర్చోబెట్టాను. సార్ నేను సిఐ సార్ తోటి మాట్లాడాలి, సిఐ సార్ తోటి కలవాలి అని చెప్పేస్తే ఫోన్ గుంజుకొని తన లాకర్లో పెట్టుకొని ఒక ఖైదీలాగా ఎవరైనా మాట్లాడాలి, ఫోన్ చేయాలంటే కూడా నువ్వు ఫోన్ చేయడానికి వీల్లేవు, నువ్వు బయట ఎట్లా ఉంటావో చూస్తా, ఈమె డేటా మొత్తం తీయనంటే మేము ఏం నేరం చేశాం, ఏం హత్య అంటే అన్యాయంగా అడగడానికి ఇది తప్ప, ఇది లావాదేవీది, ఈ సివిల్ మ్యాటర్, లావాదేవీ అమ్మంలో మీకు అవసరం లేదు సారు, ఎందుకు ఏమనంటే కూర్చోబెట్టి మాట్లాడండి, తప్పంటే పెట్టండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.
బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు ఐబీ పోలీసులు అబుబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ అనే ఇద్దరు ఉగ్రవాదులను రాయచోటిలో అరెస్ట్ చేశారు. ఆల్ ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందిన ఈ ఉగ్రవాదుల నివాసాలలో పోలీసులు జరిపిన సోదాలలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఏకంగా 20 కిలోల బరువున్న సుట్ కేస్ బాంబు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతుంది. దేశంలోనే 3 మహానగరాలపై దాడి చేసేందుకు వీరు ప్రణాళికలు రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు పోలీసులు ఒక నాన్ బెయిలబుల్ వారెంట్పై అబుబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ అనే ఇద్దరిని రాయచోటిలో అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. వీరి అరెస్టు అనంతరం ఏపీ పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఇళ్లలో సోదాలు చేయగా బాంబుల తయారీకి ఉపయోగించే వైర్లు, స్విచ్లు, కంటైనర్లు, ఇతర రసాయనాలు బయటపడ్డాయి. వీటితో పాటు ప్రధాన నగరాల మ్యాపులు, రైల్వే ట్రాక్ల రూట్లకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలకు అవసరమైన అనుమతులు లేవని, అప్రమత్తత లేకుండా అపార్ట్మెంటులో పాఠశాల నడుపుతున్నారని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. నిబంధనలపై పూర్తిగా విరుద్ధంగా పాఠశాల నడుస్తుందని, బోర్డులు లేకుండా విద్యాసంస్థ కొనసాగించడం శ్రద్ధకు గురయ్యే విషయమని ఏబీవీపీ నేతలు అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి పుస్తకాలు, నోట్బుక్ల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ స్పందన లేదని మండిపడ్డారు. పాఠశాల నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఏబీవీపీ స్పష్టం చేసింది. సమాధానం చెప్పాలి, రావాలి రావాలి, ఎంబీఓ రావాలి, చెప్పాలి చెప్పాలి, సమాధానం చెప్పాలి. జస్టిస్ జస్టిస్, we want justice, జస్టిస్ జస్టిస్, we want justice. విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్, విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. వెప్పే వెప్పే జిందాబాద్, వెప్పే వెప్పే జిందాబాద్. జస్టిస్ జస్టిస్, we want justice, జస్టిస్ జస్టిస్, we want justice. అనకాపల్లి జిల్లా పరవాడలో కల్తీ మద్యం మాఫియాపై మహిళల గలం విప్పారు. కల్తీ మద్యం తయారీదారులను ఊరి మీద వదిలేస్తే అమాయకుల ప్రాణాలు బలి అవుతాయని ఆందోళన చెందుతున్నారు. స్పిరిట్ సీసాలు, సీల్స్ స్వాధీనం చేసినంత మాత్రమే కాదు, వెనుక ఉన్న వారిని కూడా వెలికి తీసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులు మూసి వేయకపోతే పరిస్థితులు మరింత విపరీతంగా మారుతాయని హెచ్చరించారు. మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఉక్కుపాదం మోపాలని మహిళలు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తయారు చేసి
దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా ఎక్కడైతే బ్రాందీ షాపులు ఉన్నాయో, బెల్ట్ షాపులు ఉన్నాయో వారందరికీ పంపించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కల్తీ మద్యం తయారు చేసిన నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలని, ఎవరైతే తయారు చేసే వాళ్ళు వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ముఠాను కూడా పట్టుకొని వెంటనే అరెస్ట్ చేయాలని మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజు ఈ కల్తీ మద్యం తాగి ఎంతో మంది మహిళలు భర్తలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళ మెడలో ఉన్న పుస్తులు తెగిపోతూ ఉన్నాయి. వాళ్ళ బిడ్డలకి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. పిల్లలు చదివించుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కల్తీ మద్యాన్ని తీసేయాలని, అరికట్టాలని ప్రభుత్వానికి మాజీ సీఎం జగన్పై జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. సింగయ్య భార్యను పిలిపించుకొని మాట్లాడించడంపై మండిపడ్డారు. ఫిర్యాదు చేసిన వ్యక్తినే ఇంటికి పిలిపించుకొని మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి అభండాలు వేస్తున్నారని ఆరోపించారు. సింగయ్య భార్య మాటలు ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. బాధిత కుటుంబానికి వెంటనే వైసీపీ నష్టపరిహారం చెల్లించడంపై అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళని మీ దగ్గరికి పిలిపించుకుని వాళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇప్పించావంటే అది ఖచ్చితంగా లీగల్ ఉంది కదా. నువ్వు బెదిరించే వాళ్ళతో సాక్ష్యం ఇప్పించవనేది ఇవన్నీ తెలియదా మీ నాయకుడికి? ఇవన్నీ తెలియదా నీ పేపర్లో రాసేవాడికి? అంటే మళ్ళీ ప్రభుత్వం మీద ఏ రకమైన కుట్ర చేస్తారు చూడండి. అంబులెన్స్ లో ఏదైనా జరిగింది మళ్ళీ ఇంత నీచంగా ఒక పొలిటీషియన్ మాట్లాడతారా? ఇంత నీచంగా ఒక రాజకీయ నాయకుడు ఉంటారా? అంబులెన్సులు అనేవి ప్రజలను కాపాడటం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విభాగంలో బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు ఎట్లా రాజకీయ నాయకుడు రా బాబు? నీది ఎట్లా రాజకీయ పార్టీరా బాబు? ఇక్కడ అంబులెన్స్ లో మనుషులను చంపుతారని. సో ఖచ్చితంగా ఇది మరొక కుట్ర. అసలు నువ్వు ముద్దాయిగా ఉండి సాక్షిని ఇంటికి తీసుకెళ్ళడమే లీగల్ గా అదొక క్రైమ్. ఆ క్రైమ్ చేసిన వాడిని మళ్ళా వాళ్ళ బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఉంటూ కాపాడేటువంటి అది ఇంకో క్రైమ్. అంటే నీ మీద ఇప్పుడు నువ్వు నిన్న చేసిన పనికి నీ మీద 2 కేసులు రిజిస్టర్ చేయవలసి ఉన్నది. ఖచ్చితంగా తీసుకెళ్ళి మేము ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ చేస్తాం. గుంటూరు పోలీసు వాళ్ళు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఆ సింగయ్య భార్య మీద కూడా కలిపి ఇంకో కేసు కట్టి ఈయన మీద ఒకటి ఆయన మీద ఒకటి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవరపల్లి భారత్ పెట్రోల్ బంకులో ఓ కారులో మంటలు చెలరేగాయి. పెట్రోల్ పోసుకుని వెళ్లే క్రమంలో మంటలు చెలరేగినట్లు సిబ్బంది తెలిపారు. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో బీజేపీ మహిళా నేత ఉప్పల రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రరావు విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో అంకిత భావంతో పనిచేశారని, పార్టీ కోసం ప్రాణాలను సైతం సత్యాగ్రహంలో పెట్టిన ఉద్యమాలు ఆయన నిబద్ధతకు నిదర్శనమని ఆమె చెప్పారు. అలాంటి నాయకుడు నేడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడం ఎంతో గర్వకారణమని రాజ్యలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరి మన్ననలు పొందిన నాయకుడు రామచంద్రరావు అని కొనియాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఎన్ రామచంద్రరావు సార్ని నియమించడం చాలా హర్షణీయం, ఆనందం. ఎందుకంటే ఆయన ఏబీవీపీ దశ నుండి ఎన్నోసార్లు చావు అంచుల వరకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎంతో మంది కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపి కార్యకర్తలకి అండగా నిలిచిన ఒక మంచి వ్యక్తి. పేరులోనే రామచంద్రుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా రామరాజ్యాన్ని సాధిస్తాడు, రామరాజ్యం వస్తుంది అని ప్రతి ఒక్క కార్యకర్తలో ఉత్సాహం నింపుకుంది. ఎంతో సంతోషం మా అందరికీ కూడా. ఆయన భారతీయ జనతా పార్టీలో కూడా ఎన్నో కీలకమైన పదవులు చేసి, ఎమ్మెల్సీ పదవి కూడా చేసి అందరి మన్ననలను పొంది అందరితో కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి నేషనల్ లెవెల్లో కూడా ఎంతో మందితో సత్సంబంధాలుండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన తప్పించడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎన్నోసార్లు ఆయనని హత్యా ప్రయత్నం కూడా గావించడం జరిగింది. చేయి కూడా విరిగిపోయి చనిపోయాడు అనుకున్న స్థితిలో ఆయన మళ్ళీ ఈ రోజు ఈ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అధిగమించి చక్కగా మన రాష్ట్రాన్ని మన భారతీయ జనతా పార్టీ తీసుకొస్తాడనే పూర్తి విశ్వాసంతో ఆ రోజు ఆ రామచంద్రుడు ఈ రామచంద్రుడిని బతికించిండేమో అని పూర్తి విశ్వాసంతో మేమైతే ఎంతో సంతోషంగా